వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. మన ఛానల్లో ఈరోజు చేసే పచ్చడి నాటు ఉసిరికాయల నిల్వ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇది మంచి కలర్ఫుల్గా, కాయ తొందరగా మెత్తపడకుండా, కలర్ కూడా చేంజ్ అవ్వకుండా కొన్ని టిప్స్తో ఈరోజు పచ్చడి చేసి చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా కమ్మగా ఉండే నాటు ఉసిరికాయల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్తో కాయ అనేది మెత్తబడకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నాటు ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాలికి ఒక 10-25 నిమిషాల వరకు ఆరనివ్వాలండి. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డ్రైగా కొన్ని మెంతులు, అంటే టీ గ్లాస్కి కొంచెం తక్కువ, అవి వేసుకొని వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత మెంతుల కన్నా తక్కువగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత అవి చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేయించాలి. ఉసిరికాయలు వేయించేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మరీ ఎర్రగా వేయించకూడదండి. నేను ఎలా వేయిస్తున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా కాయ అనేది తెల్లగా ఉండాలి. అది ఉడుకుతుంది అని మనకు తెలిసిపోతుంది. ఒక 10 నిమిషాలే వేయించాలండి, ఎక్కువ బాగా డార్క్ కలర్లో వేయించకూడదు. చూస్తున్నారు కదా, ఇలా వేస్తే సరిపోతుంది. నేను రెండో వాయి కూడా వేయించేసుకున్నాను. ఇలా అన్నీ వేగిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చడి కలపడానికి ఉసిరికాయలు ఒక వెడల్పు గిన్నెలోకి వేసుకుంటే ఉసిరికాయలు చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడి కలుపుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ పోసుకుని చింతపండు ఒక పావు గ్లాస్కి 2 గ్లాసులు వేసాను నేను. చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొంతమంది వేయకుండా చేసుకుంటారు, కానీ ఉసిరికాయ పచ్చడికి చింతపండు గుజ్జే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసి ఇది దగ్గరికి ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ చల్లారాలి. ఉసిరికాయలు, చింతపండు గుజ్జు అన్నీ చల్లారాలి. పచ్చడికి తాలింపు కొంచెం ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. మనకి ఎన్నైనా వేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు ఉంటే రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఈ తాలింపు వేగిన తర్వాత చల్లారాలండి. తర్వాత మనం పచ్చడి కలుపుకోవడానికి ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఒక పావు గ్లాస్కి కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. కళ్ళుప్పు మనం తక్కువగా వేసుకుంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అది కూడా మిక్సీ వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బలు ఒలిచి వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి, రుచిగా ఉంటాయి. తర్వాత చింతపండు, ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. తాలింపు కూడా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, నేను కరివేపాకు వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా గాజు సీసాలో వేసుకుని ఒక 3 రోజుల తర్వాత ఉప్పు, కారం ఏవైనా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. పచ్చడి చాలా బాగుందండి. నా ఛానల్ కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా పచ్చడి కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలిపితే నేను వీడియో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.